వాటర్ చూడండి ఎలా అనిపిస్తుంది. వాటర్ వచ్చేసినాయి గైస్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లొకేషన్ మాత్రం వేరే. డైలీ వ్లాగ్స్, ఫిట్నెస్, డ్రీమ్స్ ఉంటాయి నాలాగా. పాలిటిక్స్ వద్దు, దోస్తానే వాచ్ అవర్. యూట్యూబ్ అనేది కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనగా మండే మెల్లిగా ఇప్పుడు మనం బ్లాగింగ్ మోడ్ తింటున్నాం గాయస్. రైమింగ్ వా 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 వా. మీకు బాగా పైసలు ఉంటే స్టేట్ గాయస్, చిటికలో వచ్చేస్తా. లెట్స్ గో. ఏ హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనకి ఏంటంటే సండే ఫండే కాబట్టి ఈ రోజు మనం మన అలాంగ్ విత్ మై జిమ్ మేట్స్ అని ఒక దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి కొంచెం ఫన్ అండ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఒక ప్లేస్ ని. ఎలా ఉంటుందో ఈరోజు వ్లాగ్ కూడా మీరు మాతో పాటు కొంచెం ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొంచెం మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ చేయండి. లెట్స్ గో గైస్, చెక్ ఇట్ అవుట్. సో కొంచెం హాయ్ చెప్పండి అండ్ బాయ్ కూడా చెప్పేసేయండి. కొంచెం సండే అనగా మండే అనగా ఎప్పటికీ నీదాన్ని రా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సండే అంటే బావు రైమింగ్ వా 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 వా. ఆరిఫ్ చేయండి గైస్. సండే అనగా వన్ డే అనగా ఎప్పటికీ నీదాని. అది నేను ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా గైస్. స్వీట్ కార్న్ తింటున్నాం గాయస్. స్వీట్ లేదు గాయస్. చెప్పాలంటే మొత్తం ఫ్రాడ్ ఇది. మీరు ఈ వేళ నందిపేట పోయే రూట్ లా ఎప్పుడైనా తీసుకుంటే తీసుకోకండి. స్వీట్ కార్న్ అని చెప్పి వట్టి కార్న్ అమ్ముతారు ఫ్రెండ్స్. మన వేస్ట్ ఆఫ్ మనీ. మీకు బాగా పైసలు ఉంటే కొనుక్కోరు, ఓకేనా? మళ్ళీ ఏం చేసి నువ్వు బండి ఉన్నదంటే సరే బండి మీద ఇంటికి రా అంటున్నాడు. మేము అంటే మరి ఎట్లా వేయాలి ఇప్పుడు అంటున్నాడు. మీరు నలుగురు ఎట్లా వస్తారా మరి బండి మీద? ప్రణయ్ లేకపోతే వ్లాగ్ ఇన్కంప్లీట్ కదా. మా ప్రణయ్ లేకపోతే మా వ్లాగ్ కి అందమే ఉండదు గాయస్. చెప్పాలి మా కృప అజయ్ బ్రో ఏం చేస్తుర్రు ఇవాళ చూడరు. ఇస్తాడు మన ఫోన్ చేశాడు ఇప్పుడు. కుకింగ్ చేపిస్తున్నాం అన్నట్టు. ఇన్నే మనము కుక్ చేపిస్తున్నాం. కుకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇది ఎగ్జాక్ట్ మన టర్నింగ్ దగ్గర ఒక స్పాట్ దగ్గర ఆగినాం ఇక్కడ. మనము దాన్ని మనం కుక్ చేపిస్తున్నాం. ఇక కుకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మీరు మాత్రం స్టేడియం ఉండండి. అయిపోతాం కదా. చెప్దాం అనుకుంటూ వీడియో తీయగానే కథమ్మ వాళ్ళ ముఖాలు ఇట్లా మారిపోతాయి అంటే ఇది ఒక నటిస్తారు అన్నట్టు. నిజాలు రూపాలని కవర్ చేసి ఇట్లా ఇప్పుడు మనం బ్లాగింగ్ మోడ్కి వచ్చేసాం అన్నట్టు గాయ్స్. ఇప్పుడు మనం బ్లాగ్ తీస్తూ ఉంటాం, మనం రోడ్డు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనం కొత్త డ్రైవర్ ని బాగా తిరగాల్సి వస్తుంది. అన్ప్లాన్ అంతా మొత్తం ప్లాన్ లేకుండా అయిపోయింది. కానీ ఇక బ్రో మెల్లిగా బ్లాగ్ మీద పెట్టకపోతున్నా, మొత్తం కార్ మీద పెడుతున్నా సగం ఫోకస్. ఏం చేస్తాం అయ్యో బ్రో ఇలా ఉన్నాయి. మరి కొంచెం సేపట్లో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నా. క్యా సమస్య రోడ్ చిట్కలో వచ్చేస్తాం. రోజు మొత్తం మనం బ్లాగింగ్ మోడ్ లో ఉంటాం అన్నట్టు. ఎలాంటి మనకు స్ట్రెస్ అనేటు ఎక్కడ అని. గైస్ సరుకు వచ్చేసి వెనక మొత్తం డైట్ కోక్స్ అనేవి వచ్చేసినాయి అన్నట్టు. వీఆర్ గోయింగ్ టు డ్రింక్ సమ్ డైట్ కోక్స్. ఎందుకంటే మనకు ముందే షుగర్ లెస్ అన్ని తాగడం. జిమ్ రాట్స్ మెయిన్లీ వీఆర్ ఆల్ జిమ్ రాట్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా డైట్ స్ట్రిక్ట్లీ అండ్ ఫాలో అవుతూ ఉంటాం మనం. ఏదైనా టాప్ టు బాటమ్ వరకు. గివ్ మీ వన్ డైట్ కోక్ గైస్. మీరు ఇద్దరు షేర్ చేసుకోరు. ఎందుకు? చికెన్ తెప్పించుకుందాం అని చెప్పి కొంచెం అంటిపించుకుందాం అని చెప్పి మన నిజామాబాద్ అనుకున్నాం కానీ అది మనకు కుదరలేదు. దట్స్ వై మనం నడిగూడ పోయే రూట్ లో మనకు దొరికింది ఒక స్పాట్. ఇది మన నడిగూడ పోయే రూట్ అన్నట్టు. ఈ జంక్షన్ ఇటు వెళ్తే మనం ఎస్ఆర్ఎస్పీ బ్యాక్వర్డ్స్కి వెళ్తాం. మరి వచ్చేసి మనము దగ్గర ఇది మన విజయ్ ఆర్డర్ మిల్స్ దగ్గర వచ్చిన నందిపేట్ రూట్ దగ్గర మనం ఆల్ లోపల కుకింగ్ చేపిస్తారు. ఎలా ఉంటుందో చూద్దాం. లోపల కుకింగ్ ఎలా ఉంటుంది మనం దాన్ని కొంచెం చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. వాయిస్ ఏం చెప్పారు ఆర్డర్? మనం చికెన్ ఆర్డర్ చేసినాం 3 kgs. ఓకే, అలాంగ్ విత్ రైస్. ఎలా ఉంటుంది?
చాలా బాగుంటది. ఇక్కడ టాక్ కూడా అదే ఉంది, అదే నడుస్తుంది. ఈ అన్న దగ్గర చాలా బాగుంటది అని చెప్పేసి. సో ఎప్పుడైనా గైస్ మీరు నందిపేటకి వచ్చి ఇక్కడ SRSPకి వెళ్తా ఉంటే ఈ షాప్ చూపిస్తున్నా విజయ్ ఆర్డర్ మీల్స్ అనేది గైస్ లోపల కుక్ చేస్తున్నారు. మా మీల్స్ అనేది కుక్ అవుతుంది. ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పిన మాట ఏది ఎంత ఉండాలి ఏది ఎంత ఉండదు అని చెప్పి. ఎందుకంటే అందరం డైట్ పీపుల్స్ ఉన్నాం కాబట్టి, కొంచెం జిమ్ ర్యాట్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా ఆయిల్ బిల్ అన్ని ప్రాపర్ గా స్టార్ట్ పెట్టుకున్నాం. ఓకే, ఇంకోటి సిట్టింగ్ స్పాట్ కూడా ఉంది. ఈ సిట్టింగ్ స్పాట్ కూడా ఉంది కానీ ఇక్కడ తాగద్దు, కానీ కొంచెం మీరు సాధిస్తారు కాబట్టి దానికి కొంచెం ఓకే తాగే వాళ్ళు తాగి కొంచెం లిమిట్లు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చూపిస్తాం మీకు మేము ఎలా. ప్రణయ్ కూడా చిగ్గుపడుతాడు ఇట్లా పెట్టేసి. ఎందుకంటే మన పాలిటిక్స్ వద్దు, దోస్తానే ముద్దు, వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే అందరికి ఉండేది ఒకటే బ్లడ్, అది కొంచెం గుర్తించండి, ఉంచండి. మోడీ మా కార్పొరేటర్ వాళ్ళు బీజేపీ అంకుల్ చేస్తా నేను. అంకుల్ బీజేపీ, అగెనెస్ట్ మోడీ. ఐఎమ్ అగెన్స్ట్ విత్ ప్రణయ్. నేను అగెన్స్ట్ ఎప్పుడు ప్రణయ్కి అగెన్స్ట్. ఒక మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పబోతుంది, యూట్యూబ్ అనేది కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్ చాలా చేంజ్ అయింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో ఫెబ్లో మనకు ఏంటంటే కొంచెం యూట్యూబ్ అనేది కొంచెం గైడ్ లైన్స్ అన్ని కొంచెం మారబోతున్నాయి. ఎలా అంటే ఇప్పటికీ ఉన్నంత దానికి ఇంకా డబుల్ చేయబోతుంది యూట్యూబ్ వచ్చేసి. ఎందుకంటే మొత్తం వాచ్ అవర్ అనేది, వ్యూ అనేది మొత్తం పెరిగి. లొకేషన్ చూడండి గ్యాస్ ఎంత ఉందంటే, నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి, మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది. ఎందుకంటే మొత్తం పొలాలు ఇవన్నీ ఎప్పుడు చూడక బాగా రోజులు అయింది. ఇవన్నీ కొంచెం స్ట్రెస్ అండ్ డిప్రెషన్ చిల్ అయిదామని చెప్పి కొంచెం వాచ్ అవర్ అనేది ఇంతకు ముందు మన దాంట్లో ఇప్పుడు కూడా మనకి ఈ ఇయర్ 2026 వరకు మనకైతే వాచ్ అవర్ దగ్గర ఒక 4000 వాచ్ అవర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకు ఒక 8000 వాచ్ అవర్ వస్తుందంట. 2027లో ఫెబ్లో మనకు న్యూ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్ మనకు రాబోతున్నాయి. లిటరల్లీ చెప్పాలంటే న్యూ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళకి మొత్తం చాలా కష్టం, ఇది డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదేదో అనుకుంటా యూట్యూబ్ నుంచి వచ్చి మనీ ఎర్న్ చేద్దాం, అలా ఇలా ఫేమస్ కంటెంట్ క్రియేటర్ అవుదామని చెప్పి ఒక డ్రీమ్స్ ఉంటాయి నాలాగా. బట్ అది యూట్యూబ్ వచ్చేసి షార్ట్స్ వచ్చేసి 10 మిలియన్ ఉండే గైస్, ఇప్పుడు మనకు వచ్చేసి దగ్గర 20 మిలియన్ చేసింది యూట్యూబ్ వాళ్ళు. అది కూడా మనకి ఇప్పుడు మనము ఒక ఫెబ్ నుంచి మనకు కాబోతుంది. దట్స్ వై మనం కొంచెం ఇప్పటి నుంచి కొంచెం మన ఏదైనా కంటెంట్ ఉంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేక కొంచెం యూనిక్గా ఆలోచించి చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఎందుకంటే కొంచెం మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని కొంచెం షేర్ చేయండి. కొంచెం మాలాంటి కంటెంట్ క్రియేటర్స్కి మీరు కొంచెం హెల్ప్ చేస్తే మేము ఎక్కడనో కొంచెం మాలో ఉన్న టాలెంట్ని మీకు చూపిస్తాం అన్నట్టు మా బ్లాగ్ రూపంలో. నేను మాత్రం పక్కా గ్యారంటీ ఇస్తున్నా, నా ఛానల్లో అన్నీ ఉంటాయి. ఇది నేనైతే రివీల్ చేయలేను, కొన్ని రివీల్ చేస్తున్నా. ఏంటంటే డైలీ వ్లాగ్స్, ఫిట్నెస్ రిలేటివ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్, ఇంకొన్ని ప్రాంక్స్ అండ్ డేట్స్ ఎక్స్ట్రీమ్ అలా ఉండబోతున్నాయి. ఇవన్నీ కొంచెం ప్లానింగ్ చేస్తున్నా. ఎందుకంటే మనము కొన్ని దాని మీద రీసెర్చ్ చేసి ప్రాపర్గా అనేది ఒక్కటేసారి దింపేద్దామని చెప్పి నేను చూస్తున్నా. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ గైస్, చిటికలో వచ్చేస్తా. లెట్స్ గో. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మీల్స్ అని ప్రిపేర్ అయిపోయినాయి అన్నట్టు ప్యాక్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ఆల్ సెట్ గైస్, మన ప్యాకింగ్ అని లోపలికి వెళ్ళబోతున్నాయి. ఇంకేం లేదు, అక్కడికి వెళ్తే ఈ రోడ్ ఇటు అనుకున్నాం కానీ ఇది బై మిస్టేక్ లో రాంగ్ రూట్ వచ్చింది. మా కృప గైడెన్స్ వల్ల మ్యాపింగ్, మా కృపను నమ్ముకుంటే ఇలా వెళ్ళకు అమ్ముకున్నట్టు. ఏమంటావు అజయ్ భాయ్? కృపను నమ్ముకుంటే అమ్ముకున్నట్టే. అమ్ముకుని కాదు, కిడ్నీ బిడ్నీ అన్ని అమ్ముకున్నట్టే మనము. ఎందుకంటే కృపాని మనం ఎప్పుడు ప్లైన్ గా నమ్మద్దు. నేను చెప్తున్నా, గూగుల్ మ్యాప్ చూసుకుంటే కూడా రాంగ్ లొకేషన్ చెప్తున్నా. అంటే ఆయనకి ఎంత కళ్ళు ఉన్నాయా లేవో నాకు అనిపిస్తలేదు. కానీ చూడు, ఇంకో రూట్ అయితే చూడు, స్ట్రైట్ పోవాలా, లెఫ్ట్ చేసుకో. ఇది బ్రో గాయస్, ఇట్లా రాకండి. ఇది మా కృప చెప్పిన డైరెక్షన్, మేము చెప్పే డైరెక్షన్. ఇటు అది కొంచెం సిడాన్ లా ఇట్లా మాలాంటి సిడాన్ కార్ లా మీరు వచ్చి ఉంటే కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయమని చెప్పి. ఎందుకంటే మీ కార్లు కొంచెం డ్యామేజ్ కాబోతాయి. ఎందుకంటే ఇక్కడ రోల్ అనేది ప్రాపర్ ఉండే, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొంచెం గుంతలు బింతలు అంటే మీ కార్ కొంచెం సెక్యూర్ ఉంచుకోండి, ఓకేనా? అటు చూడండి ఎలా ఉందో. రోడ్ పైన ఈ జిమ్ క్రూ
అని ఉన్నది కార్లో. పవన్ బ్రో డ్రైవ్ మోడ్ లో ఉన్నాడు. బుక్ చేసుకో. బ్యాక్ వాటర్స్ వ్యూ చూడండి గైస్. ఫైనల్లీ వి ఆర్ ఇన్ బ్యాక్ వాటర్స్ అన్నట్టు మనం ఇక వచ్చేసాం. దగ్గర మొత్తం వేరే లెవెల్ ఉంది చూడండి. లొకేషన్ మాత్రం వేరే. వాహ్ నైస్ చూడండి గైస్. ఫుల్ ఎంజాయ్ చేసి ఒక కూల్ గోవా అనుకొని మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం. స్పాట్ మాత్రం చెప్తున్నా గైస్ వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే వాటర్ అనేది ఎట్లా అంటే చూడండి, వాటర్ ఎవరు నడుస్తున్నామా వాటర్ అన్నట్టు ఇంత వాటర్ వచ్చేసినాయి గైస్. మొత్తం వాటరే ఇప్పుడు మొత్తం వేరే. అందరూ చిల్ అవుతారు. ఈరోజు సండే కదా, మొత్తం చిల్ అవుతారు అందరు. పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి అక్కడ ఇక్కడ మొత్తం వేరే వైబ్ ఉంది. మొత్తం వాటర్ లెవెల్ అనేది మొత్తం పైకి వచ్చేసినాయి. ఎంజాయ్ చేస్తున్నాం నార్మల్గా. ఇంతకు ముందు చేసినాం, రీచ్ అయిపోయినాం SRSP బ్యాక్ వాటర్స్ కి. కదా వాటర్ లెవెల్ అనేది కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడికి వస్తే. చూడండి ఇంకా మొత్తం బ్యాక్ వాటర్ చూడండి ఎలా అనిపిస్తుందో. చూడండి ఇంకా వాటర్ లెవెల్ ఉంది. నైస్. వెదర్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా అందంగా ఉంది. వర్షం లేదు, ఏం లేదు. ఇట్స్ ఓకే. కొంచెం వైబ్ ఎంజాయ్ చేద్దాం. ఫొటోస్ చూద్దాం. ఫొటోస్ అండ్ కొంచెం ఫుడ్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఫుడ్ తినేసిన తర్వాత మనం కొంచెం ఫొటోస్ చూద్దాం. ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ కూడా తీసుకుందాం. ఇక్కడ కొన్ని రీల్స్ కూడా చేద్దాం అన్నట్టు. స్లోమో రీల్స్ అని ఎలా ఉంటే చూద్దాం. మనకు చెక్అవుట్ అవుతున్నాం అన్నట్టు ఈ ప్లేస్ నుంచి. మనం ఇక అప్పటి నుంచి ఇక్కడ కొంచెం చాలా ఎంజాయ్ చేసాం అన్నట్టు. ఫొటోస్ అండ్ రీల్స్ కొన్ని సో తిన్నాము, ఎంజాయ్ చేసినాం. ఇట్స్ గుడ్. వాటర్ ఇవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. మన ఇక కొంచెం ఫన్ అండ్ గుడ్ మెమరీస్ యాడ్ అయినాయి గాయస్. బైక్ తీసుకొని కొంచెం జస్ట్ నార్మల్గా ఇక్కడ బైక్ తీసుకొని ఇట్లా అన్ని కొంచెం లొకేషన్ చూద్దామని చెప్పి వెళ్ళాం అన్నట్టు. నేను అజయ్ బ్రో. ఎలా అనిపించింది బ్రో ఈరోజు SRSP బ్యాక్ వాటర్స్ నీకు? క్రేజీ లొకేషన్ మనకు పడితే ప్లాన్ చేస్తే ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేయండి. ఎలా రావాలో మన బాయ్ బ్లాగ్ లో చూడండి. మొత్తం రూట్ డీటెయిల్స్ ఇంకా చికెన్ అవన్నీ ఎక్కడ తీసుకోవాలి అవన్నీ చెప్పాము మేము వీడియోలో. సో ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంది ప్లేస్. స్కై కొంచెం టచ్ అయితే అనిపిస్తుంది చూడండి ఒకసారి ఎట్లా ఉంది వ్యూ. ఎట్లా చిల్ అవుతుంది గాయస్. డాన్స్ ఇదంతా వేరే లెవెల్. One eternity later. యా గైస్, ఆ రోజు మన ఫోన్లో ఛార్జ్ లేదు కాబట్టి మనం ఎండ్ కార్డ్ ఇవ్వలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడితో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ.